పశ్చిమ గోదావరి జిల్లా ఉండి తెలుగుదేశం ఎమ్మెల్యే మంతెన రామరాజు కంటతడి పెట్టారు. కాళ్ల మండలం పెద అమిరం నిర్మల ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశంలో భాగోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన మనస్తాపం చెందారు. అధిష్టానం వేరొకరికి సీటు కేటాయించడానికి సిద్ధమవడంతో మంతెన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటానని, రాజకీయాలు విరమించుకోవడంపై ఆలోచించి నిర్ణయం చెప్తానని మంతెన రామరాజు కార్యకర్తల సమావేశంలో తెలియజేశారు. ఆ మీటింగ్ అబ్జర్వర్ని పంపించండి, మీరు ఒకరిని కాదు ముగ్గురు నలుగురిని పంపించమని చెప్పారు. కానీ ఎప్పుడు వచ్చేటంటే అబ్జర్వర్ ఒక్కరే వచ్చారు ఈరోజు. కానీ పంపమని చెప్పా, మరి వారి మన యొక్క పరిగణలో తీసుకున్నారా తీసుకోలేదని నాకు ఇంకా అర్థం కావాలి. ఇప్పటివరకు కూడా ఒక పార్టీ నుంచి ఒక ఆదేశం, ఆ పార్టీలో ఉన్నటువంటి ఆఫీసులో ఒక ఎంప్లాయీ చెప్తే నేను పనిచేశాను. ఏ ఆదేశాలనైనా పార్టీ ఇలా చెప్తే పార్టీలో ఉన్నటువంటి ఎవరు చెప్పినా, పార్టీలో ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి కానీ, ఉండి నియోజకవర్గానికి సంబంధించి కానీ, వారు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీని పెట్టి చెప్పినా నేను అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ఎప్పుడు కూడా మీరు అన్ని చూశారు. భవిష్యత్తు గ్యారంటీ కానీ, బాబు సూర్తి కానీ ఆన్లైన్ చేయాలంటే ఎంతో కష్టమైనటువంటి పనులు ఉన్నాయి. అవన్నీ కూడా కార్యకర్తల సహాయ సహకారాలతో చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను 3 విషయాలు చెప్పా. ఒకటి, మా యొక్క కార్యకర్తల యొక్క మనోభావాన్ని నేను కనుక్కుంటా, రాబోయే రోజుల్లో వారి యొక్క ఆలోచన మేరకే పనిచేస్తా, వారి శాసనసభ్యుడిగా పోటీ చేయమంటే చేస్తా, వారు చేయొద్దంటే విరమించుకోవడానికి కూడా చెప్పాను. మీ అందరి మీద ఏదైతే నా మీద పెట్టినటువంటి ప్రగాఢ విశ్వాసాన్ని నేను వాళ్ళకి తెలియజేయడం జరిగా. అంతేకాదు, దాంతోపాటు నా కుటుంబ సభ్యులు కూడా నేను అడుగుతా, రాజకీయాల్లో కొనసాగాల, ఇలాంటి పరిస్థితుల్లో విరమించుకోవాలని అడిగా. అటువంటి సందర్భాల్లో ఈరోజు పార్టీ నిర్ణయం తీసుకుంటున్నదంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఈ యొక్క అందరి యొక్క